రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. క్షణాల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడినటువంటి లేఖన మాటలను శక్తివంతమైన నీ హస్తాలకు అప్పగించుకున్నాం. దైవమా, ఈ లేఖన మాటను దీవించండి, ఆశీర్వదించండి. విరిచి మాకు అవసరమని మీ ఆలోచన చెప్పండి. పరిపూర్ణమైన మీ ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు అవసరమైనటువంటి విశ్వాసమును మాకు దయచేసి రేపటి నాయన మాసపు వాగ్దానానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన మాట మనకందరికీ కూడా ఎంతో పరిచయమైనటువంటి మాట. ఈ లేఖన మాటను మనం పదే పదే మనము ప్రస్తావిస్తూ ఉంటాం. ఈ లేఖన మాటలో నుండి అనేక సత్యాలు మన గతంలో మనం గ్రహించినటువంటి వారమై ఉన్నాం. ఇది అందించవలసినటువంటి వర్తమాన నిమిత్తం నేను గత రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవాది దేవుని నేను సంప్రదించినప్పుడు దేవుని ఆత్మ నన్ను విశ్వాసముల గురించి మాట్లాడమని దేవాది దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దినాన చదవబడినటువంటి లేఖన మాటల్లోనికి మనము లోనికి వెళ్ళి ధ్యానం చేయడానికి ముందు ఒక విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. నీవు నేను మనమందరం కూడా విశ్వాసులం అని పిలువబడుతున్నాం. నీవు నేను మనమందరం కూడా విశ్వాసులం అని పిలువబడుతున్నాం. అయితే మనము విశ్వాసులం అని పిలువబడుతున్నటువంటి మనము నిజంగా దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆరాధనలో దేవాది దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. దైవజనురాలి యొక్క అనుభవ సాక్ష్యాన్ని విశ్వాసం ద్వారా తను పొందుకుని విడిపించబడినటువంటి తన కుటుంబాన్ని గురించి ప్రస్తావించడం మనం విన్నాం. దానికన్నా ముందు ఈరోజు అందించవలసినటువంటి వర్తమాన నిమిత్తం నేను రెండు మనస్సులతో ఉన్నా. రెండు ఆలోచనలు కలిగి ఉన్నా. నేను ఎప్పుడు కూడా మాసం చివరి రోజున ఏ రోజు కూడా నేను విశ్వాసం గురించి మాట్లాడింది లేదు. సాధారణంగా పాస్టర్ గారి మాటలో మాసం చివరిలో వాగ్దానానికి ముందు విశ్వాసం గురించి పాస్టర్ గారు ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. విశ్వాసం అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే 365 రోజులు కూడా చాలదు. ఎందుకంటే విశ్వాసం ద్వారానే అబ్రహాము అతనికి విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే నేను చాలా క్లియర్గా దేవుని దగ్గర ఒక సాయిన్ అడుగుతున్నాను. ఈరోజు దేవుని దగ్గర ఒక సిగ్నల్, ఒక సైన్, ఒక చిహ్నం గుర్తు. నేను ఈరోజు ఏం మాట్లాడాలి అన్న దానికి నేను దేవుని దగ్గర అడుగుతున్నాను. చివరిగా ఆరాధనలో మొదటి పాటలు చివరి భాగంలో చూసినట్లయితే ప్రేమానందం ద్వారా దేవుడు అద్భుతమైన రీతిలో విశ్వాస నావ సాగిపోతున్నది అన్నటువంటి పాటతో ఈ ఆరాధన పాటల కార్యక్రమాన్ని ముగించాం. తర్వాత చూసినట్లయితే ఆశ్చర్యం గొలిపే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు దైవజనురాలని అభిషేకించి బలమైనటువంటి రీతిలో ప్రతి మాట కూడా మన యొక్క నమ్మకం, మన విశ్వాసం, మన దేవుని మీద ఆధారపడవలసినటువంటి క్రమం, వాటి గురించి మాట్లాడటం మనం చూసాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే దేవుని ఆత్మ ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నటువంటి కార్యం ఏమిటని ప్రశ్నించినట్లయితే ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనమందరూ ఒక పార్ట్లోనే విశ్వాసాన్ని గురించి మనం చూస్తుంటాం. ఒకవైపు నుంచే విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేస్తుంటాం. ఒకవైపే విశ్వాసం గురించి మనం మాట్లాడుతుంటాం. ఒకవైపే దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే విశ్వాసం కలిగి ఉండాలని మనం మాట్లాడుతుంటాం. అయితే మరొక వైపు మనం ఈ వాక్య భాగాలు ఎన్నోసార్లు మనం విన్నా, ఎన్నో పర్యాయాలు మనం ధ్యానం చేసినా ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అడిగినట్లయితే మరొకసారి వాక్య భాగాలు చదివితే మనకు భయము, వణుకు పుడుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చాలు. జనరల్గా మనం అంతా ఏమనుకుంటాం అంటే విశ్వాసం ఉంటే ఇది పొందుకుంటాం, విశ్వాసం ఉంటే ఇది జరుగుతుంది, విశ్వాసం ఉంటే కార్యాలు జరుగుతాయి, విశ్వాసం ఉంటే ఈ విధంగా మందిరాన్ని కట్టాం, విశ్వాసం ఉంటే ఈ విధంగా మన చాలా చక్కగా అన్ని క్రమాలు ఘనంగా జరిగినాయి. శుక్రవారం పొద్దున ప్రకటించిన బుధవారానికి అద్భుతమైన రీతిలో ఆ యొక్క కుటుంబ ఆశీర్వాద పండుగను దేవుడు ఘనంగా నిర్వహించాడు. ఇవంతా కూడా విశ్వాసంతో దేవుడు జరిగించాడు అని మనం ఎన్నో సాక్ష్యాలు మన జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా దేవుడు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు కలిగే కార్యాలంతటినీ కూడా మనం ప్రస్తావిస్తుంటాం. అయితే వాక్యం చెబుతుంది విశ్వాసం సన్నగిల్లటం, విశ్వాసం లేకుండా ఉండటం, విశ్వాసం కలిగి ఉండకుండా సందేహించటం అంటే ఏమిటంటే దేవునికి ఇష్టలు కారట. విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసం కలిగి లేకపోతే మనము దేవునికి ఇష్టలై ఉండుట
అసాధ్యం అంటారు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనము ఆలోచించము. ఎంతసేపు కూడా విశ్వాసం ఉంటే దేవుని కార్యం జరుగుతుంది. దైవ సేవకులు చెప్తారు, తోటి విశ్వాసులు చెప్తారు. అనేక వర్తమానాల్లో కూడా మనం వింటున్నటువంటి సత్యం ఏంటంటే విశ్వాసం కలిగి ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు అంటాం. అయితే విశ్వాసము కలిగి ఉండకపోతే దేవునికి మనము ఇష్టలై ఉండుట అసాధ్యము. అందుచేతనే విశ్వాసం కలిగి లేకపోతే మనకు దేవుని కార్యాలు జరగటం లేదు. ఎందుకంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండటం లేదు కాబట్టి. అంటే ఒక క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసును వెంబడిస్తున్నటువంటి అనుభవాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి కార్యం ఏమిటి అని అడిగినట్లయితే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట. దేవునికి మనస్ఫూర్తిగా స్తోత్రం చేద్దాం. మీకు ఒక విషయం తెలుసో తెలియదో కానీ విశ్వాసంతో మనం ప్రకటించినటువంటి కార్యం, విశ్వాసంతో మనం ఒప్పుకోలు చేసినటువంటి కార్యం, విశ్వాసంతో పాజిటివ్ కన్ఫెషన్, ఫెయిత్ కన్ఫెషన్, విశ్వాసంతో మనము ప్రకటించినటువంటి ప్రతి కార్యం కూడా దేవుడు అక్షరాల నెరవేర్చే దేవుడు అయినాడు. నా జీవితంలో నేను అనేక విషయాలు నేను చూశాను. ఈ నిమిషానికి కూడా అనేక విషయాలు నేను అనుభవిస్తున్నాను. మా కుటుంబంలో మేము చూస్తున్నాం. ఏమిటి అని అడిగినట్లయితే ఈ మందిర నిర్మాణం నేను చాలా క్లియర్గా దేవుని యొక్క స్వరం నాతో క్లియర్గా మాట్లాడిన తర్వాత ఈ మందిర నిర్మాణానికి మనము పూనుకున్నప్పుడు మీకు తెలుసు కేవలం 2-3 లక్షల రూపాయలు మాత్రం మన దగ్గర ఉన్నాయి. అందులో కూడా బోర్ వేసినప్పుడు, బోర్కి మోటార్ కొన్నప్పుడు ఆ డబ్బులు అయిపోయినాయి. మరుసటి వారం నుంచి కావాల్సినటువంటి మెటీరియల్ కొనడానికి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి ఆలయం కట్టడానికి ఏ విధమైనటువంటి సోర్సెస్ లేదు. వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు అన్నటువంటి నమ్మకం ఎక్కడా లేదు. అయితే దేవుడు ఒకే ఒక మాట చెప్పండి, నీ దగ్గర బంగారం ఉంది, నీ దగ్గర వెండి ఉంది, నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, పూనుకో అన్నాడు. అంటే నా దగ్గర ఉన్నది ఏమిటి అని అడిగినట్లయితే దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఉంది నా దగ్గర. ఆ మాటను పెట్టుకున్నాం. ప్రతి పూట కూడా నేను అదే చెప్పేవాడిని, ప్రతి పూట కూడా నేను అదే ప్రకటించేవాడిని. ఇది పూర్తి అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఒక స్లాబ్ వేసేసి అయినా ఆరాధన ఆరంభించుకోవచ్చు. ఒక స్లాబ్ వేసి ఆగస్టు 7వ తారీఖు మందిరం నిర్మాణము పూర్తయింది. మందిరం నిర్మాణం చెప్పినట్టుగా ఆ రోజు మందిరాన్ని ఆరంభించాలని కూడా ఒక స్లాబ్ వేసి మనము నిర్మాణం అయిపోయినా అవ్వకపోయినా కనీసం స్లాబ్ ఉంది, వచ్చి దీని కింద కూర్చునేసి పట్టాలు వేసుకుని ఎంత గోడలకంత ఏదో కట్టేసి మనం చక్కగా ఆరాధన ఆరంభించుకోవచ్చు. నా యొక్క ఆలోచనలో అది లేదు నాకు. నేను రోజు పొద్దున్న లేచినప్పుడు నేను ప్రకటించే మాట ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇలా వాక్యాలు ఇలా తగిలించాలి, ఈ విధంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఇలా LED లైట్స్ ఉండాలి, ఇలా స్టేజ్ ఉండాలి, స్టేజ్ మీద వచ్చి కూర్చుని లేక ప్రసంగించే దైవ సేవకులకు మంచి ఎయిర్ కండిషనర్ ఉండాలి, విశ్వాసులు కూర్చుంటే సమ్మర్లో చక్కగా వాళ్ళకి చల్లగా ఉండాలి. అంతేకాకుండా రానున్న దినాల్లో ఆరాధన చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా లోపల ఎయిర్ కండిషన్ చేసి ఉండాలి, సౌండ్ ప్రూఫ్గా ఉండాలి. ఇలా అంతా కూడా నేను రోజు ఉచ్చరించేవాడిని, దేవుని దగ్గర ప్రకటించేవాడిని, ఇలా చెబుతూ ఉండేవాడిని. నేను చెప్పిన ప్రతి కార్యము కూడా దేవుడు అక్షరాల ప్రతి కార్యం కూడా నెరవేర్చాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును కాక. నేను కేవలం ఈరోజు ఇప్పుడు ఈ ఆలయ విషయంలో మాత్రం నేను చెప్పట్లేదు, ఈ ఆలయ విషయంలో మాత్రమే మాట్లాడలేదు. మీకు అందరికీ ఉదయకాలపు ఆరాధనలో నేను మీకు చెప్పినట్టు ఒక మాట మీకు జ్ఞాపకం వస్తుంది. 5 సంవత్సరాలు ఈ సంవత్సరంతో స్కూల్కి అగ్రిమెంట్ పూర్తి కాబోతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు అగ్రిమెంట్ అయిపోయింది. మించిపోతే మార్చి ఏప్రిల్ ఎగ్జామినేషన్స్ పూర్తయిన వరకు అక్కడ ఉండొచ్చు. తర్వాత స్థలం ఖాళీ చేయాలి. లేదు వాళ్ళతో మాట్లాడుకున్న స్థలము ఇప్పుడున్నటువంటి అద్దెకి 5 రెట్లు అద్దె ఎక్కువ చేశారు. సరే దానికి కూడా పర్వాలేదు అని చెప్పి అద్దె ఎక్కువ చేస్తున్నట్టు కూడా నేను నవ్వి సర్లే అనుకున్నాను. అలాగే అని చెప్పాను నేను. అయితే దేవుని యొక్క సన్నిధిలో నేను నాకు పొద్దున్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 సంవత్సరాలకు ముందు, 1 సంవత్సరం ముందు నేను అనుకున్నాను ఈ అగ్రిమెంట్ కాలం పూర్తయ్యాక దేవుడు సొంత భవనాన్ని నిర్మించడానికి దేవుడు సహాయం చేస్తాడని. నాకు తెలియకుండానే ఒకరోజు ఎవరితోనో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు, మీరు నమ్మండి, నాకు ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి, ఈరోజు అక్కడ నేను వ్యక్తిగతంగా చూడనటువంటి ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఫోన్ చేసి మీకు స్కూలు నిర్మాణానికి అవసరమైన వనరులంతా నేను పంపిస్తాను అని చెప్పి ఆశ్చర్యం గొలిపే రీతిలో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఈ మందిరం కట్టడానికి అనేక మంది సహాయం అందించారు. ఈ మందిరం కట్టడానికి అనేక మంది త్యాగంతో కిడ్నీ అమ్ముకుని దేవునికి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎక్కడ చూడనటువంటి, ఎప్పుడు పలకరించినటువంటి, ఎప్పుడు చూడనటువంటి ఒక వ్యక్తి ముందుకు వచ్చి స్కూల్ నిర్మాణానికి అవసరమైన లక్షలాది రూపాయలు నేను మీకు పంపిస్తాను, చక్కగా కట్టండి, మీకు ఏ విధంగా ఏ డ్రాయింగ్ కావాలంటే ఆ డ్రాయింగ్ కట్టండి, ప్రతిదీ కూడా పని ఆగకుండా 3 నెలల్లో పూర్తి చేయడానికి నేను సహాయం చేస్తానని ముందుకు వచ్చారు. అయితే నేను ఇప్పుడు కూడా అతను ఏదో ఒక ఇనిషియల్గా చిన్న మొత్తం పంపించాడు. నేను 2 రోజులు వచ్చింది నా దగ్గరికి. అయితే ఆ పంపించినటువంటి వ్యక్తి చేతుల్ని కాక ప్రేరేపించినటువంటి దేవుని చేతులు నేను చూస్తున్నాను. ఏమో మధ్యలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే నా దేవుడు పూనుకోబట్టే ఆ కార్యాన్ని దేవుడు
పూర్తి చేస్తాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలోనే ప్రతిదీ కూడా ఈరోజు 28వ తారీఖు రేపు ఈ మాసపు చివరి రోజు నాకున్న అలవాటు ఏమిటంటే నెక్స్ట్ మంత్కు అవసరమైనటువంటి నిధులన్నీ కూడా నేను ఓ పేపర్ మీద రాసుకుంటాను. ఇందాక మీరు ఎంతమంది గమనించారో కూర్చొని నెక్స్ట్ మంత్ నాకు ఉన్నటువంటి కార్యక్రమాలంతా కూడా నా ప్లానర్లో నా డైరీలో రాసుకుంటాను. నెక్స్ట్ మంత్లో నా కమిట్మెంట్లు, నెక్స్ట్ మంత్ నేను చేయని ఉద్దేశించినటువంటి పనులు అన్నిటినీ కూడా ఒకటి విడవకుండా ప్రతిదీ కూడా రాసుకుని దేవుని చేతులకు అప్పగించి, స్వామి నీకు అప్పగించాను, ఇవన్నీ పూర్తయిపోయినాయి, ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించడం నాకు అలవాటు. ఆశ్చర్యం గొలిపే రీతిలో నేను ఏ దినానైతే వాటిని ప్రకటించానో, ఏ దినానైతే దేవుని యొక్క సన్నిధిలో చేస్తాడని నమ్మానో, ఆ కార్యాలన్నింటినీ కూడా ఒక్కటి విడిచిపెట్టకుండా నా దేవుడు స్థితిగతులు తారుమారుగా కనబడవచ్చు, గాలి వానలు పెను తుఫాన్లు కలిగినట్లుగా కనబడవచ్చు, ఏ విధంగా నడిపించబడతాం, ఏ విధంగా నిర్వహించబడుతుంది, ఏ విధంగా ముందుకు సాగుతాం అన్నట్లుగా కనబడవచ్చు. అయితే నేను నమ్మినటువంటి దేవుడు సమస్తం కూడా అదుపులోనూ స్వాధీనంలోనూ ఉంచి సమస్తము చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. ఆమేన్. లేకపోతే 27 లక్షల రూపాయల అప్పుతో ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నటువంటి నన్ను దేవుడు విడిపించడం ఏంటి? ఈరోజు అప్పుల్లో నుంచి విడిపించబడటం మాత్రం కాకుండా అనేకులకు ఆశీర్వాదకారకంగా దేవుడు నన్ను ఆశీర్వదించడం ఏంటి అన్నప్పుడు నాకు దేవుడి యొక్క కార్యాలు చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ పగటి వేళ కూడా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయం, మీతో పంచుకోమన్నటువంటి విషయం ఏమిటంటే, గమనించండి, గొప్ప గొప్ప కార్యాలు జరగటానికి పెద్ద బలమైనటువంటి విశ్వాసం ఉండక్కర్లా, కొద్దిపాటి విశ్వాసం. ఓ పెద్ద కొండ తీసి సముద్రంలో పడవేయటానికి, ఒక పెద్ద బండ తొలగించబడి నీళ్ళలో పడవేయబడడానికి కావాల్సినటువంటి విశ్వాసము, కొండ సైజులో మనకి విశ్వాసం అక్కర్లా. ఆ కొండను తొలగించడానికి లేక పెకిలించడానికి అవసరమైంది ఆవగింజంత విశ్వాసం మాత్రమే. అయితే ఆ ఆవగింజంత విశ్వాసం, ఆ కొద్దిపాటి విశ్వాసం, మనం నమ్మినటువంటి ఆ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో అది గొప్పగా కనబడాలి. విశ్వాసము చిన్నదిగానే ఉండొచ్చు, పరిమాణము చిన్నదిగానే ఉండొచ్చు, బట్ అది దేవుని దృష్టిలో ఎలా కనబడాలంటే గొప్ప విశ్వాసంగా, దేవుడు గుర్తించదగినటువంటి విశ్వాసంగా ఉండాలి. ఈరోజు వర్తమాన అంశం ఏమిటని అడిగినట్లయితే గొప్ప విశ్వాసము. గొప్ప విశ్వాసం అనగానే మనం అందరూ అనుకుంటాం, మనకున్న సమస్యతో పోల్చుకుంటాం, గొప్ప సమస్య ఉంది కాబట్టి లక్షల రూపాయల అప్పు, ఎడతగినటువంటి సమస్యలు, లేక ఇప్పటిదాకా పరిపూర్ణం కానటువంటి ప్రాబ్లమ్స్, విడిపించబడినటువంటి కార్యాలు, అనేక రకాలైనటువంటి శోధనలు, తట్టుకోలేనంత చదువు, భరించలేనటువంటి బాధలు, చెప్పుకోలేని వ్యాధులు, నయం కానటువంటి కార్యాలు, ఇవన్నీ గొప్ప విశ్వాసం అనగానే ఇంత పెద్ద వాటికి ఇంతెంత కావాలా అన్నటువంటి ఆలోచన మానవుని యొక్క మేధస్సులో ఉద్భవించటం సహజం. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే మనకు కలిగి ఉన్నటువంటి సమస్యల సైజుకి విశ్వాసం అక్కర్లా, అయితే నీకున్న విశ్వాసం మాత్రం దేవుని దృష్టిలో అది గొప్పదిగా కనబడాలి. నీకున్న విశ్వాసం దేవుని దృష్టిలో గొప్పగా కనబడాలి. ఇట్ మే బి లుక్స్, అది చూడటానికి పక్కనకి ఎంత చిన్న స్వల్పమైనదిగా అనిపించవచ్చు, అయితే ఆ స్వల్పమైన కార్యానికి కూడా దేవుడు ఇంత గొప్ప విశ్వాసం ఇతను కలిగి ఉన్నాడే అన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి రీతిలో నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీవు దేవుని యొక్క మహిమను ఈరోజు చూడబోతున్నావు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి బైబిల్ గ్రంథంలో బోల్డ్ అని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి ఏమిటి అని అడిగినట్లయితే, విశ్వాసం కలిగి ఉంటే దేవుడు వారి ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో కానీ గమనించినట్లయితే, మత్తయి సువార్త 11:22 త్వరగా చదవండి. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. 21:22 అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతం. 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థనకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటి? విశ్వాసం కలిగి ఉంటే కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇస్తాడు. నాకు బాగా తెలుసు, మీలో చాలామంది సైకిల్ చేస్తున్నారు ఆఫరింగ్ వేయాలని. నాకు తెలుసు, నేనేది మర్చిపోలేదు. దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు. ఈరోజు ముందు ఆఫరింగు, తర్వాత వర్తమానం,
తర్వాత చివరిగా పాట, ప్రార్థన, ఆశీర్వాదం ఇదేమన్నా రాసి పెట్టందా? లేదు. దేవుని ఆత్మ నడిపించినట్లుగా మనం ముందుకు సాగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా కానుకలు ఇస్తే దేవుడు వద్దంటాడా? చివరిగా అనౌన్స్మెంట్స్ వింటే దేవుడు వద్దంటాడా? చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటే దేవుడు వద్దంటాడా? దేవుని ఆత్మ నడిపించిన రీతిలో మనం ముందుకు సాగవలసిన వారమైనాం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఈరోజు ఒకవేళ మిమ్మల్ని కానుకలు వద్దన్నాడు అనుకోండి, అది మీకు సంతోషమే కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మనసు అటు ఇటు చదవనీయకుండా జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక గొప్ప కార్యం మీ కుటుంబంలో చేయబోతున్నాడు. మార్చి నెల అనేకులకు ఒక ఆశీర్వాదాన్ని అందించే మాసంగా దేవుడు ఈరోజు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. జనవరి, ఫిబ్రవరిలో మీరు ఆరంభించిన అనేక కార్యాలు మార్చిలో ఫలభరితంగా పోతాను. మీరు ఆరంభించినటువంటి అనేక ప్రణాళికలు మార్చి నెల వాటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. దోస్ హు ఆర్ బిలీవ్ జస్ట్ క్లాప్ టు ద లార్డ్ అండ్ గ్లోరిఫై హిమ్ అని నమ్మినటువంటి వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. విశ్వసిస్తే దేవుడు చెప్పాడు ఇందాక కూడా ఆరాధనలో, విశ్వసించేవాడు కలవరపడడాన్ని. విశ్వసిస్తే కలవరం ఉండదు. మన కలవరం ఎందుకని ప్రతి విషయంలో కూడా మనము కలవరపడిపోతున్నాం. ఒక పాస్టర్ గారికి చేసిన దేవుడు, ఒక పాస్టర్ గారికి చేసిన దేవుడు, చుట్టూ ఉన్నటువంటి అనేక జనాంగాలకు చేస్తున్నటువంటి దేవుడు, ప్రపంచవ్యాప్తంగా అనేక అద్భుత ఆశీర్వాదాలతో అందరినీ ఆదరిస్తున్నటువంటి దేవుడు ఎందుకు నాకు చేయడు అన్నటువంటి ఆలోచన మనం ఎప్పుడు కూడా కలిగి ఉండవలసినటువంటి వారమైనాం. దేవుడు పక్షపాతమైనటువంటి దేవుడు కాదు. మరి ఇతరులకు చేస్తున్నాడు, మనకు చేయటం లేదు అంటే కారణం దేవుడు ఏమాత్రం కారణం కాదు. దేవుడు ఆశించే, దేవుడు ఎదురు చూసే ఆ విశ్వాసం మనలో కొదువైంది. ఆ విశ్వాసం మనకు కొదువైంది అన్నది మనము జ్ఞాపకం ఉంచుకుని ఆ విశ్వాసాన్ని మనము సరిచేసుకుని ముందుకు సాగవలసినటువంటి వారమైనాం. విశ్వాసం అంత బలపరచబడుతూ ముందుకు సాగవలసినటువంటి వారమైనాం. విశ్వాసం ఇక్కడ చదువుకున్నాం. నమ్మితే మీ ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తాడు. నాకు ఇది జరుగుతుందని నమ్మాలి. ఈరోజు మన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ప్రార్థన చేస్తాం. అయితే ప్రార్థన చేసిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు మనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఇది జరుగుతుందా అన్నటువంటి ప్రశ్న, ఇది నెరవేరుతుందా అన్నటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నలతోనే మనం ఏమైపోతున్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మనుషులు చూసి, అవిశ్వాసం చూసి, విశ్వాసులైనను విశ్వాసము లేనటువంటి వారిని చూసి మనం ఏమవుతున్నామంటే మన యొక్క పరిస్థితిని చూసి వాటిని, ఆ యొక్క ప్రాబ్లమ్స్ని పెద్ద చేసుకుని ప్రభు అయినటువంటి దేవుడు ఇవ్వగలిగిన కార్యాల వైపు మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. ఒక సహోదరి నాకు తెలుసు. ఆ సహోదరి నాకు చెప్పేది, నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో వాళ్ళ మదర్ కూడా వచ్చింది. అమ్మాయి పేరు అన్నపూర్ణ, మేము అందరూ స్వీటీ అని పిలుస్తాం. నేను ఒకసారి ఎప్పుడు హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో చివరిగా వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంది. వచ్చి పాస్టర్ అంకల్ నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. ప్రతి నెల కూడా ఆ ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేస్తున్నాం. 4 ఏళ్ళు అయినా కూడా కరెక్ట్గా 40 రోజులు 50 రోజులు అవుతుంది. 55వ రోజున 56వ రోజున ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుంది. ఏంటో అర్థం కావట్లేదు పాస్టర్ అంకుల్ అని చెప్పి ప్రార్థన చేయండి అని. 4 ఏళ్ళు అయింది, ఇప్పుడు దాకా కన్సీవ్ కాలేదు అని చెప్పి బాధపడుతూ వచ్చింది. ఒకే మాట చెప్పారమ్మా, నీ యొక్క హృదయంలో ప్రతి 50వ రోజు రాగానే, ప్రతి 45వ రోజు రాగానే పోయిన నెలలాగా ఈ నెల కూడా అవుతుంది అని నీకు తెలియకుండానే నువ్వు చెప్పేస్తున్నావు. నీకు తెలియకుండానే నీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. గత మాసం అయింది, ఈ నెల కూడా అలాగే ప్రెగ్నెన్సీ రాదు అని ఫెయిల్ అయిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నీకు తెలియకుండానే. ఒకవేళ మొదటి నెలలో అలా జరిగి ఉండొచ్చు, 2వ నెలలో అలా జరిగి ఉండొచ్చు. అయితే 3వ నెల నుంచి నీకు ఏమనుకుంటున్నావు అంటే ఇదే జరుగుతుందని నువ్వు ఆటోమేటిక్గా దాన్ని ఆహ్వానిస్తున్నావు. కనుక నువ్వు ఈరోజు ఏం చెప్తావు అంటే ఈ నెల నేను నిశ్చయముగా కన్సీవ్ అవుతానని దేవుని సన్నిధిలో మొర్రబెట్టు, దేవుడు అద్భుతమైన రీతిలో స్థిరపరుస్తాడు అని చెప్పాను. కరెక్ట్గా ఆ విధంగానే అమ్మాయి మొరపెట్టింది. 60 రోజుల తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది, అంకుల్ దేవుడు నాకు సంతాన సాఫల్యతను దయచేశాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఓ పాస్టర్ గారు ఉన్నారు, మనకు బాగా తెలుసు. పాస్టర్ మన సహోదరులు పాయికాపురం ప్రసాద్ గారి బంధువులు, మీకు తెలుసు అతను మురళి, ఆయన దేవసేవకుడు హైదరాబాద్లో. నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. ఒకసారి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఒకటి పాస్టర్ గారు మా ఇల్లు పక్కనే ఒకసారి రండి అని చెప్పి నన్ను బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం కాసేపు గడిపి కాఫీ టిఫిన్ లాంటివి చేసి బయలుదేరుతుంటే అప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ కుమారుని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది.
వాళ్ళ కుమారుని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఏంటమ్మా సాయంత్రం మీటింగ్ ఉంది రావా అని నేను నవ్వుతూ అడిగాను. లేదు పాస్టర్ గారు, ప్రతి నెల 27, 28, 29 తారీఖుల్లో మా అబ్బాయికి జ్వరం వస్తుంది. ప్రతి నెల ఈ 3 రోజుల్లో మా అబ్బాయికి ఫిట్స్ వస్తుంది. ప్రతి నెల ఫిట్స్ వచ్చి ఈ విధంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు 28వ తారీఖు, నిన్నటి నుంచి జ్వరం వదలకుండా వస్తుంది, ఫిట్స్ వస్తూ ఉంది అని చెప్పినప్పుడు ప్రార్థన చేయండి, హాస్పిటల్కి వెళ్తాం అని చెప్పి ఆ పాస్టర్ గారి భార్య నాతో చెప్పడం జరిగింది. అంటే పాస్టర్ కూడా ఉన్నాడు, మురళి కూడా పక్కనే ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక కార్యం చెప్పాడు. ఇది ఒక దయ్యపు కార్యం, ఈ దయ్యాన్ని వీళ్ళు ప్రతి నెల ఆహ్వానిస్తున్నారు అని చెప్పాడు. ఇది ఒక దయ్యపు కార్యము, ఈ దయ్యాన్ని వీళ్ళు ప్రతి నెల ఆహ్వానిస్తున్నారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్పాను. మురళి, నేను చెప్తున్నాను, మీరు ప్రతి నెల ఫిట్స్ వస్తుంది, ప్రతి నెల జ్వరం వస్తుందని మీరు ఆహ్వానిస్తున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నా దేవుని పక్షం నిలబడి, ఇక మీదట ఈ అబ్బాయికి ఫిట్స్ రాదు, ఇక మీదట ఫిట్స్ తీసుకొచ్చే జ్వరం రాదు అని చెప్పడం జరిగింది. ఇప్పటికి 10 సంవత్సరాలైంది. ఆ తేదీలలో మరి ఎన్నడూ కూడా జ్వరం రాలేదు, ఆ తేదీలో మరి ఎన్నడూ కూడా ఫిట్స్ రాలేదు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు ఎన్నో పెద్ద పెద్ద మీటింగ్లో ఇప్పటికి కూడా ప్రసాద్ గారు వాళ్ళ భార్య చెప్తుంటారు, ఆ రోజు పాస్టర్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ విధంగా జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇందులో నా గొప్పతనం ఏం లేదు, మనుషులమైనటువంటి మనందరి గొప్పతనం ఏం కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన చెప్పినటువంటి మాటలు ఉచ్చరించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వాటిని ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యమును స్థిరపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు అనేకుల జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం, అనేకుల జీవితాల్లో సమస్యలోంచి బయటకు రాలేకపోవడానికి కారణం, ఒక వివాహం కాలేదనుకో, వివాహం ఎందుకు కావట్లేదు, దేవుడు చేసి తీరుతాడు అనే విశ్వాసం కన్నా ఎందుకు కావటం లేదు నువ్వు తలబద్దలు కొట్టుకునే అవిశ్వాసపు కార్యాలు ఎక్కువ. ఒక పరీక్షలో ఫలితము వస్తుంది అన్న చెప్పడం కన్నా ఎందుకు చదవలేకపోతున్నా, ఎందుకు ఓటమి పాలవుతున్నా ఆలోచించే విధానమే ఎక్కువగా ఉంటుంది. నేను కేవలం పరీక్షల గురించో, వివాహం గురించో, ఉద్యోగం గురించో మాట్లాడట్లేదు. జీవితంలో మనకు సంభవించే ఏ కార్యమైనా సరే, ఎటువంటి కార్యమైనా సరే మనం ఓటమి పాలవుతున్నామంటే, ఓటమి రాదని నేను చెప్పట్లా, అపజయం రాదని నేను చెప్పట్లా. అయితే అపజయాల మధ్య జయములు కలిగినటువంటి జయశాలి జయక్రీస్తు మనకున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నిశ్చయంగా కార్యం చేయగలడు. ఇదిగో కూర్చున్నటువంటి జబ్బార్ ఒకరోజు ఇదే విధంగా నా దగ్గరకు వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం. నేను ఎందుకు, మనకందరికి తెలిసినటువంటి కార్యాలే అయినా కూడా రేపు మార్చి 1వ తారీఖు ఉదయం 5 గంటలకు దేవుడు మీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. నేనంటాను, మార్చి 1 ఉదయం 5 గంటలకు కాదు, ఈ పగటి వల్ల దేవుడు ఒక అద్భుత కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. ఎన్నో రోజులుగా, ఎన్నో వారాలుగా, ఎన్నో దినాలుగా నిలబడిపోయినటువంటి కార్యము దేవుడు కార్యరూపేణ దానిని సఫలపరచడానికి ఈ రోజు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఏమాన్. జబార్ ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తిగా వచ్చాడు. ఎవరో అక్కడ మొగలరాజపురంలో నన్ను గురించి చెప్పడం, అక్కడి నుంచి రావడం జరిగింది. మాట్లాడుకుని అనయ్య అన్నాడు, ఆ మాట ఈ మాట చెప్పాడు. ఖచ్చితంగా చెప్తున్నాను జబ్బార్, దేవుడు నిశ్చయంగా నువ్వు కోల్పోయినటువంటి అదే రైల్వే డిపార్ట్మెంట్లో నీకు ఖచ్చితంగానే దేవుడు ఉద్యోగం ఇస్తాడు. చెప్పిన కొన్ని వారాలు తిరగకుండా దేవుడు అద్భుతమైన రీతిలో అతను ఉద్యోగం తిరిగి అతనికి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇచ్చేది నేను కాదు, చేసేది నేను కాదు, ఇచ్చేది మనం కాదు, చేసేది మనం కాదు, పరిశుద్ధ దేవుడు తను ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో అక్షరాలు నెరవేర్చే దేవుడు అయినాడు. ఆలస్యం అవడానికి బోల్డని కారణాలు ఉంటాయి. అయితే ఆలస్యం అవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నువ్వు పలికే మాటలు, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆలోచన. నువ్వేం పలుకుతావు దాన్ని పొందుకుంటావు, ఏం ఆలోచిస్తావు దాన్ని నిశ్చయంగా పొందుకుంటావు. ఈరోజు నువ్వేం పలుకుతున్నావు? పాజిటివ్గా, ఫెయిత్ఫుల్గా పలుకుతున్నావా? విశ్వాసంతో నువ్వు పలుకుతున్నావా? లేకపోతే లోపల అనేక సందేహాలు కలిగి నువ్వు పలుకుతున్నావా అన్నది మనం గుర్తించవలసినటువంటి సత్యమైనది. వాక్యంలో చూసినట్లయితే విశ్వాసం ద్వారా అనేక వాగ్దానాలు మనం చూస్తున్న బైబిల్ గ్రంథంలో బోల్డని కార్యాలు విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి కార్యాలు మన కంటికి కనబడతాయి. గమనించండి, అసలు విశ్వాసం వల్లనే మనము సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుని బిడ్డలంగా మనం మారాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంగా చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, జాగ్రత్తగా త్వరగా, తనను ఎందరు అంగీకరించురో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. నాకు అస్సలు ఈ మాట ఎంత ఇష్టం అంటే, భలే ఇష్టం. నాకు ఎంత ఇష్టం అంటే మామూలుగా కాదు. గమని జాగ్రత్తగా వినండి. లుక్ అంటు మీ, ఇంట్లో చదవండి బైబిల్, ఇక్కడ వినండి. ఈ మాట నాకు ఎంత ఇష్టం అని అడిగినట్లయితే, మనం ఎందుకు చేత అన్నీ పొందుకోగలుగుతున్నాం? నేను నాకు చెప్పినటువంటి సాక్ష్యంలో నేనేం పలుకుతాను, దేవుడు నాకు అది చేస్తాడు. నేను ఎవరి జీవితంలో ఏదో ఉచ్చరిస్తే దేవుడు వారి జీవితంలో స్థిరపరుస్తాడు. ఇవన్నీ నాకున్నటువంటి వాక్శక్తి కాదు,
దేవుడిచ్చినటువంటి అధికారం ఏంటంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారికి దేవుని పిల్లలైనటువంటి అధికారాన్ని దేవుడిచ్చినాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలు అవుతామో మనము, ఆయన ఆస్తిపాస్తులు, ఆయనకున్నటువంటి ఐశ్వర్యము, ఆయనకున్నటువంటి సమస్తము కూడా వాటికి మనం వారసులం అవుతాం, వారసత్వం కలిగి ఉంటాం. వాటిని ఉచ్చరించి వాటిని పొందుకునే అధికారాన్ని దేవుడు మనకిచ్చినాడు. అర్థమైన వాళ్ళ చేతుల పైకి సార్ దేవునికి సోదరు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుణ్ణి అని మనం విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన మనకు బిడ్డలైనటువంటి అధికారాన్ని, మీరు నా పిల్లలు అన్నటువంటి అధికారాన్ని ఇచ్చాడు. మా శామ్ ఉన్నాడు, మోటార్ సైకిల్లో ఒక్కోసారి నాకు చెప్పబట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. నేను ఎక్కడో ఏదో మాట్లాడుతూ ఉంటాను, ఏదో అంటాడు. నేను ఫోన్ మాట్లాడతాడు, బాగా తెలివైనడు వాడు. నేను ఫోన్ మాట్లాడుతాను, నా దగ్గరికి వచ్చి ఏదో అంటాడు. నేను తల ఊపుతాను. నేను ఊపింది వచ్చి వాడికి కాదు, ఫోన్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి తల ఊపుతాను. గేట్ తీసుకుంటాడు, బయట తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దీని మధ్యలో ఇంపార్టెంట్ కాలు, చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వచ్చి పాస్టర్ని అడిగితే, మీకు చెప్పేళ్తానన్నాడే, మీకు చెప్పలేదా అంటుంది. బైక్ ఎందుకు ఇచ్చేవాడికి అంటాను. మీకు చెప్పేళ్తానన్నాడే, మీకు చెప్పలేదా అంటాను. నాకు ఏదో చెప్పాడు, నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే వాడు తీసుకెళ్ళిపోయాడు. జాగ్రత్తగా గమనించండి. ఆడు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, డ్రాలో నుంచి కీ తీశాడు, బండి స్టార్ట్ చేసుకున్నాడు, చక్కగా నా ముందే వెళ్ళిపోయాడు. ఓ మాట వరుసకి వెళ్ళొస్తానని చెప్పాడు అమ్మవాడు. నాకు తెలియదు, అసలు ఏం చెప్పాడు కూడా నాకు తెలియదు. అయితే ఎందుకని వెళ్ళగలిగాడు అంటే కారణం, అతడు నా కుమారుడు కాబట్టి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అతడు నా కుమారుడు కాబట్టి అతడికి నా యొక్క స్వాస్థ్యమునంతా అనుభవించే అధికారం ఉంది కాబట్టి ఆ అధికారంతో అతను తీసుకుని వెళ్ళగలుగుతున్నాడు. నీవు నేను మనము దేవుని బిడ్డలం కాబట్టి ఆయనకున్న యావత్తు కూడా అనుభవించే అధికారాన్ని దేవుడు మనకిచ్చున్నాడు. అర్థమైన వాళ్ళు చప్పలు కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. God given an authority to enjoy all the properties of the Lord. దేవుని యొక్క ఆస్తిపాస్తులు, ఆయనకున్నటువంటి సమస్తాన్ని కూడా అనుభవించి ఆనందించే అధికారాన్ని దేవుడు మనకిచ్చున్నాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మందికి గమనించండి, అది విశ్వాసం అనేది ఏదో పెద్ద ఎక్సర్సైజ్ లాగునా, మ్యాథమెటిక్స్లో అత్యంత కఠినమైనటువంటి ఆల్జీబ్రా లాగనో, లేకపోతే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ లాగనో, లేకపోతే అత్యంత బోరింగ్ సబ్జెక్ట్ లాగనో అనుకుంటుంటారు. కానీ విశ్వాసం అనేది చాలా 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 సులభంగా అభ్యాసం చేసి దేవుని వద్ద పొందుకోగలిగినటువంటి గొప్ప కార్యమై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనకు చాలా బాగా తెలుసు. అబ్రహాము 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విశ్వాసము వలన ఏమాత్రము సందేహించు, రోమపత్రిక 4:19 అనుకుంటాను. విశ్వాసం వలన ఏమాత్రము సందేహించకుండా అతను బలమును పొందుకొని 100 ఏళ్ల వయసులో చక్కటి బిడ్డకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు యోహాను సువార్త 14:12 కానీ చూసినట్లయితే, యోహాను సువార్త 14:12 చూసినట్లయితే, త్వరగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు కూడా చేయును. వాటికంటే మరి గొప్పవి కూడా. హల్లెలూయా. యేసు దేవుడు చేసింది మాత్రం కాదు, ఆయన ఈ లోకంలో చేసిన వాటికన్నా గొప్పవి కూడా ఎవరు చేయగలరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చేయగలుగుతారు. హల్లెలూయా. అదే అనుకుంటా, 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించి 1000 మందికి పెట్టాడు. మన దగ్గర ఉన్నటువంటి 2-3 లక్షలు మనం ఆశీర్వదించి పెట్టాం, కోట్ల రూపాయలుగా తయారై చక్కటి బిల్డింగ్ తయారైంది. దేవునికి మాత్రం మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు ఈ యొక్క దేవుని సన్నిధిలో కొంతమంది భక్తుల జీవితంలో, కొంతమంది జీవితంలో వారు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి వారు పొందుకున్నటువంటి మేలులు, వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు చూసి వారి ద్వారా వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీవు నేను మనం కూడా కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఒక అద్భుత కార్యం మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యము, ఒక సూచిక దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నేను చెప్పేవాళ్ళు ఎవరు అని అడిగినట్లయితే వాళ్ళు క్రైస్తవ విశ్వాసులు కాదు. నేను మీకు చూపించేవాళ్ళు ఎవరంటే తరతరాలుగా దేవాది దేవుడిని వెంబడిస్తున్నటువంటి వారు కాదు, రక్షించబడిన వారు కాదు, బాప్తిజం తీసుకున్నటువంటి వారు కాదు,
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వారు కాదు. అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో అద్భుత కార్యం జరిగి వారు దేవుని మహింపరిచి యేసుక్రీస్తుని వెంబడించారు. ఆ మాటకు వస్తే ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా, ఆ మాటకు వస్తే నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా యేసు నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడు కాబట్టి యేసుని నేను వెంబడిస్తూ వచ్చాను. ఈ రోజున కూర్చున్నటువంటి మీలో కూడా ఏదో ఒక సందర్భాన దేవాలయానికి వచ్చారు. ఒకవేళ వచ్చినటువంటి రోజున పూర్తిగా మీరు చర్చికి వచ్చిన రోజు ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు, ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు అంతా తీసుకెళ్ళి కృష్ణానదిలో కలపలా. వచ్చిన రోజే మీకు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు అన్యులుగా జీవిస్తున్నట్టు మీరు అన్నీ కూడా పారద్రోహేసి దేవాలయానికి రాలా. ఎవడో ఫ్రెండ్ చెప్పాడు, ఎవరో బంధువు చెప్పాడు, ఎవడో ఒకసారి వచ్చి చూడవయా అన్నాడు. ఏ పొట్టలో ఏ పాము ఉందో అక్కడికి వెళ్తే ఏమైనా జరుగుతుందనే వచ్చావు నువ్వు. ఏదో డెఫినెట్గా జరుగుతుందని రాలా. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కార్యం జరిగిన తర్వాత అంచెలంచెలుగా నువ్వేం చేశావు? వాటన్నిటినీ కూడా విడిచిపెట్టావు. అయితే అలా ఆరంభ దినంలో నీ జీవితంలో అద్భుతం జరిగింది, ఈ రోజున ఎందుకు జరగటం లేదు? ఆరంభ దినంలో అద్భుతమైన స్వస్థతలు, ఆరంభ దినంలో ఆశ్చర్యమైనటువంటి మేలులు, ఆరంభ దినంలో మహత్తరమైన కార్యాలు, సూచక క్రియలు నీకు జరిగాయి. ఆరంభ దినాల్లో దేవుడు అద్భుతంగా పోషించాడు. కేజీ బియ్యం కొనుక్కునే నిన్ను 10 కేజీలు ఇంట్లో తెచ్చిపెట్టుకునేట్టుగా దేవుడు ఆశ్రయించాడు. బస్తాలుగా బియ్యం వస్తున్నాయి, కోట్లు వేల రూపాయలుగా డబ్బులు వస్తున్నాయి. అన్నీ కూడా జరిగిపోతూ వచ్చినాయి. ఆ రోజు జరిగినవి ఈ రోజు ఎందుకు జరగట్లేదు? అన్యుడిగా ఉండి కేవలం దేవాలయానికి వచ్చినటువంటి మొదటి 2-3 సార్లులోనే దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యాలు ఎందుకు ఈ దినాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించడం లేదు? ఎందుకు నీకు జరగట్లేదు? ఆ రోజు వచ్చినటువంటి జయం, ఆ రోజు పొందుకున్నటువంటి విజయం ఎందుకు ఈ రోజు నువ్వు పొందుకోవట్లేదు? ఆ రోజు వృద్ధి చెందినటువంటి వ్యాపారం ఈరోజు ఎందుకు వృద్ధి చెందట్లేదు? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆరంభ దినాల్లో దేవుడు విడిపించినటువంటి అప్పుల్లో నుండి, సమస్యల నుండి బయటకు వచ్చినటువంటి నీవు వృత్తి వ్యాపారాలు బాగు చేసుకున్నా మరలా అప్పుల్లో నువ్వు కూరుకుపోతున్నావు, మరలా సమస్యలను నువ్వు కూరుకుపోతున్నావు. మరెంతగానో నువ్వు అనేక రకాలైనటువంటి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉంటున్నాయి. కారణం ఏంటి? ఆ దినాన్ని చేసినటువంటి దేవుడు ఈ దినాన్ని చేయకపోవడానికి కారణం ఏంటంటే, కారణం దేవుడు ఏమాత్రం కారణం కాదు. ఆరంభ దినంలో దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని మాటను నువ్వు పూర్తిగా నమ్మి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచావు. ఎందుకంటే ఆ రోజు నీకున్న పరిస్థితి ఏమిటంటే, అన్ని పరిస్థితులు, అన్ని తలుపులు మూసుకుపోయాయి. ఈ ఒక్క తలుపు నాకు అవకాశం కలుగు చేస్తుందా? ఈ మార్గం గుండా నేను వెళ్తే నన్ను విడిపిస్తాడా అన్న గట్టి విశ్వాసం నీకు ఉన్నది. నీవు కలిగినటువంటి ఆ గట్టి విశ్వాసం, నువ్వు కలిగినటువంటి ఆ కొద్దిపాటి గట్టి విశ్వాసం నిన్నేం చేసిందంటే, ఆ రోజు ఆ సమస్య నుంచి విడిపించింది, ఆ రోజు ఆ వ్యాధి నుంచి తప్పించింది, ఆ రోజు నీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మార్చింది. ఈ రోజు కొంచెం విడిపించబడిన తర్వాత, ఈ రోజు కొంచెం తప్పించబడిన తర్వాత, ఈ రోజు కొంచెం నువ్వు శ్వాస పీల్చుకోగలిగిన తర్వాత, ఈ రోజు కొంచెం వెసులుబాటు కలిగించిన తర్వాత, ఈ రోజు వాటిని నువ్వు అనుభవించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఆ రోజు దేవుని మాటలకు లోబడినట్లుగా, ఆ రోజు దేవుని మాటలు విన్నట్లుగా, ఆ రోజు దేవుని మాటల పట్ల నువ్వు కలిగినటువంటి విశ్వాసం ఈ రోజు నీలో సన్నగిల్లుంది. ఆ రోజు కేవలము రక్షణ కూడా పొందుకున్నటువంటి విశ్వాసి ఆ రోజు నీ జీవితంలో కార్యం జరిగింది. ఈరోజు రక్షించబడి బాప్తిజం తీసుకున్నటువంటి దేవుని బిడ్డగా మారినటువంటి నీవు ఇంకా ఎలా ఉండాలంటే, అప్పటికన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. అయితే అప్పటికన్నా నువ్వు ఎక్కువగా ఈరోజు విశ్వాసమందు సన్నగిల్లినటువంటి వ్యక్తిగా కనబడుతున్నావు. హల్లెలూయా. కొంతమంది అన్యుల్ని మీ ముందు ఉంచుతాను. ఆ అన్యులు చూడండి ఎంత అద్భుతంగా దేవుని చేత దీవించబడ్డారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చదివితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం, త్వరగా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు బ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. తర్వాత అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుడికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించిన, చూడండి ఎంత చక్కగా ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. ఒకరోజు యేసుక్రీస్తు అల్లాలతో వచ్చాడు. అయ్యా నీకు ఇష్టమైతే మొక్కి అంటే ఆరాధన చేసి, మొక్కి అంటే ఆరాధన చేసి, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నాడు. అంటే మొక్కి అంటే ఆరాధన చేసి ఒక మాట అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపరచగలవని నమ్మకం నాకుందయా, నీవు నన్ను స్వస్థపరచాలి అని నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచని కోడాడు. అంటే గమనించండి, ఒక అన్యుడాడు, క్రైస్తవ విశ్వాసి కాదు అతను, ఒక అన్యుడు. ఆ నోట ఈ నోట విన్నాడు, వెళ్ళాడు, మొక్కాడు,
అంటే ఆరాధించాడు, తను తగ్గించుకున్నాడు, యేసయ్య పాదాల మీద పడ్డాడు. పడి నీకు ఇష్టమైతే నాకు స్వస్థత కలిగి అన్నాడు. అక్కడ గమనించండి, పెద్ద 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 మాటలతో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అప్పుడు ఒకవేళ కొత్త నిబంధన రాయబడలేదు అనుకుందాం, అప్పటికి కొత్త నిబంధన రాయబడలా. పోనీ ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్న వాక్యాలంతా కూడా చదివి కంఠతా చేసి ప్రార్థనలో ఈ మాటలంతా వాడి ప్రభువా యేసుక్రీస్తు నామధేయుడా అని చెప్పి పెద్ద పెద్ద పాటలు పాడి ఆర్భాటం చేసి ఏం చెప్పలా, కొద్దిపాటి విశ్వాసంతో ఆయన చేయగలడు అన్నటువంటి విశ్వాసంతో మ్రొక్కి నీకు ఇష్టమైతే నాకు స్వస్థత కలిగి అన్నాడు. ఆ చిన్న మాట అతను కలిగినటువంటి ఆ విశ్వాసము దేవునికి చాలా గొప్పగా అనిపించింది. నాకు ఇష్టమే అని చెప్పి అతనికి స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, ఒక కుష్టు వ్యాధి, శపించబడినటువంటి ఒక వ్యాధి, ప్రజలంతా కూడా అసహించుకునేటువంటి ఒక వ్యాధి. ఈరోజు కూడా మనం అటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా చూస్తే హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చి, మనము ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనమైనా కూడా అదే షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరికి తీసుకుంటామా అన్నది ఒక ఇంత సందేహమే. అయితే అక్కడ అటువంటి వ్యాధిగ్రస్తుడు ఎంతో అవమానాలు, ఎన్నో బాధలు, ఎంతో ప్రజల చేత అసహించుకోబడినటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి ఒక గొప్ప విశ్వాసం, దేవునికి అది గొప్పగా అనిపించింది, మొక్కాడు. ఈ రోజున నువ్వు దేవాలయానికి వస్తున్నావు, పాట పాడతావు, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా పాట పాడి దేవుని దగ్గర లేచి, స్వామి నీకు ఇష్టమైతే నా అప్పులని తీర్చు అని చెప్పు. ₹1 కూడా అప్పు తీరదు. ఎందుకు తీరట్లా? ఎందుకు తీరట్లేదంటే మనం మోకరించేది, మనం సాగిలపడేది అది యాంత్రికంగా చేస్తున్నామే కానీ మనసారా దేవుని అంత విశ్వాసంతో చేయటం లేదు. ఈ దేవుడు నాకు చేయగలడు అన్న విశ్వాసంతో మనం చేయటం లేదు. ఆ కుష్టు వ్యాధిగ్రస్తుడు ఈవెన్ దో ఈజ్ నాన్ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు కాకపోయినప్పటికీ కూడా అతడు దేవుని మాట ద్వారా స్వస్థత పొందుకున్నాడు. దేవుడు అతని స్వస్థపరచగలడన్న నమ్మకం ఉంది. ఆడంటున్నాడు, ప్రభువా నాకు ఖచ్చితంగా మీరు చేయగలరు అన్న నమ్మకం అతను ఉంది కాబట్టి మీకు ఇష్టమైతే అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి అంటే అతనిలో ఏముంది, మీరు నన్ను స్వస్థపరచగలరు, ఒకవేళ మీకు ఇష్టం ఉంటే నన్ను స్వస్థపరచండి అని అడిగాడు. దేవునికి మనసారా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఎంత నమ్మకం అంటే ఈరోజు గమనించండి, మన వ్యాపారంలో రోజు కూడా లేదు, సమస్యలు, అప్పులు. మీకు తెలుసా, మనం దేవుని ఎందుకు పరిపూర్ణమైన నమ్మకం ఉంటే దేవుడు మన చేతులకు డబ్బులు ఇచ్చి మనల్ని ఏ విధంగా ఎవరి ద్వారా ఇస్తాడో నాకు తెలియదు. అయితే దేవుడు మన చేతికి డబ్బులు ఇచ్చి అప్పులు తీర్చేంత వరకు కూడా అప్పుల వాళ్ళ మూలంగా ఏ ఇబ్బంది రాకుండా దేవుడు వాళ్ళందరినీ కూడా స్తంభింపజేయగలడు. అయితే మనం అలా స్తంభింపజేసేంత గొప్ప విశ్వాసం మనకు లేదు. ఎందుకు వాళ్ళంతా కదా పొట్టలో చీమలు వచ్చినట్టు వరుస పెట్టి, ఇప్పుడు వాక్యం అంటారు కదా, మీరు ఇంటికి వెళ్ళండి, లైన్గా పొట్టలో నుంచి చీమలు వచ్చినట్టుగా అప్పుల వాళ్ళందరూ వరుసగా వస్తారు. పుట్టలో నుంచి చీమలు ఎలా వస్తాయి? వరుసలో వస్తాయి, 1-2 వస్తాయి, బోల్డ్ అని వస్తాయి. వరుస పెట్టి బోల్డ్ మంది మనకు సమస్యలు, ఒకవేళ అప్పులోలు కావచ్చు, మరొకటి కావచ్చు. అయితే ఒక్కటి మాత్రం మీరు నమ్మకం ఉంచుకోండి, నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచమన్నాడు. విశ్వాసం ఉంచితే ఆయనకి ఇష్టడిగా నేను మారుతాను. ఎప్పుడైతే దేవునికి ఇష్టడిగా మారుతానో దేవుడు నా కార్యాలన్నీ ఇష్టంగా చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున అదే మనకు కొదవైంది. ఇంతకీ మనం ఎవరు అంటే వీఆర్ కాల్డ్ బిలీవర్స్. నేనైతే వీఆర్ కాల్డ్ బిలీవర్స్ అని చెప్పను, వీఆర్ సో కాల్డ్ బిలీవర్స్ అని చెప్తాను. సో కాల్డ్ బిలీవర్స్ అని పిలువబడుతున్నటువంటి వారమే కాదు, మనం వాస్తవానికి విశ్వాసులని పిలువబడుతున్న వారమే కాదు, వాస్తవానికి మనలో విశ్వాసము కలిగి ఉన్న వారము కాము. హల్లెలూయా. హల్లెలూయా. మన చర్చికి ఎదురుగా ముత్యాలంపాడు చర్చికి ఎదురుగా ఒక హాస్పిటల్ ఉంది, అందరికి తెలుసు. ఈ మధ్య కూడా మన సైమన్ పాలన అక్కడ తీసుకెళ్ళారు. ఆ డాక్టర్కి నన్ను చూస్తే ఎంత మంటో, ఆ డాక్టర్కి నన్ను చూస్తే ఎంత కోపమో. ఎందుకంటే అక్కడ చాలామంది అడ్మిట్ అయినప్పుడు నా దగ్గరికి వస్తారు. ఆయన అడ్మిట్ అయిన ప్రతివాడు చెప్తాడు, సీరియస్, ప్రాణాపాయం, అడ్మిట్ చేయి అంటాడు. చాలామంది వస్తారు. ఒక టీచర్ గారు ఉండేవారు, రవీంద్ర భారతిలో పనిచేశారు, చాలా మంచి టీచరు. వాళ్ళ అబ్బాయికి చాలా క్రిటికల్ కండిషన్ అక్కడ అడ్మిట్ చేశారు, నిజంగానే క్రిటికల్ కండిషన్. శనివారం సాయంత్రం నేను అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఇలాగా అని చెప్పింది, అమ్మా నువ్వు నమ్ము, రేపు పొద్దున మీ అబ్బాయి చర్చికి తీసుకొస్తాను. నువ్వు రాత్రి 10 గంటలకు నేను చెప్పాను, రేపు పొద్దున నువ్వు మీ అబ్బాయి చర్చికి వస్తారు.
చాలా క్రిటికల్ అంటున్నాడే, 104 టెంపరేచర్ ఉంది, తర్వాత ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం. ఏం కాదమ్మా, నేను ఇప్పుడు వెళ్తాను కదా, జ్వరం కూడా నాతో పాటు బయటకు వెళ్ళిపోద్ది. రేపొద్దున నువ్వు మీ అబ్బాయి చర్చికి వస్తారు. చాలా తీవ్రమైనటువంటి వ్యాధి. అద్భుతమైన రీతిలో పొద్దున 9 గంటలకు 8:30కి అంత ఆరాధనకి తల్లి కొడుకులు దేవాలయం దేవుడు తీసుకొచ్చాడు. ఒకటి కాదు, అలాగే ఎంతమందో. అసలు అక్కడికి వెళ్తే కొంతమంది అక్కడ ఎదురుగా ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి అంటారు. హల్లెలూయా. హాస్పిటల్ పేరేంటి? పెనియలు ప్రేయర్ హౌస్. ఇక్కడ ఫీజు లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడక్కర్లేదు, వెళ్ళి మోకరిస్తే దేవుడు అద్భుతమైన రీతిలో స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ మనకు జరిగింది, జరగలా ఎంతకుముందో. అయినా ఇప్పుడు ఎందుకు జరగట్లా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు జరగట్లా అంటే దేవుని యొక్క శక్తి సన్నగిల్లలేదు, మన యొక్క విశ్వాసము సన్నగిలింది. ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి, ప్రభువా నీకు ఇష్టమైతే అంటే, అతని మాటలో ఏముందంటే దేవుడు స్వస్థపరచగలడు, ఆయనకి ఇష్టమైతే నాకు చేయని అన్నటువంటి గొప్ప విశ్వాసం ఉంది. దేవుడు అన్నాడు, దేవుడు అతనిలో ఉన్నటువంటి ఆరాధన క్రమము, పాటలు పాడటము, చప్పట్లు కొట్టడము, ఆహా ఓహో అనటము, ఏర్పాటలంతా చూడలే. ఆడన్నాడు చూశారు ఒక మాట, మీకు ఇష్టమైతే అన్న మాటలో అతను కలిగి ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని యేసు గుర్తించాడు. మహత్తరమైన కార్యాలు చేయటానికి మన కొండలు పిండి చేసేంత విశ్వాసం మనకు అక్కర్లా. ఆయన చేయగలడు అని అచంచలమైనటువంటి మాత్రం డిస్టర్బ్ కానటువంటి విశ్వాసం ఉంటే దేవుడు మన జీవితంలో అటువంటి కార్యాలు చేయగలుగుతాడు. ఈరోజు ఎందుకు నీకు జరగట్లేదంటే, ప్రతిదీ కూడా గతం తాలూకు ఓటమినే చూస్తా, కానీ గతం తాలూకు జయాన్ని చూస్తే దేవుని అందుని విశ్వాసం పెరుగుతుంది. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే, ఎక్కువ మంది ఎక్కడ ఓటమి పాలేదు అయ్యేది ఎక్కడంటే, ఎక్కువ మంది దేవుని దగ్గర పొందుకోపోవడానికి కారణం ఏంటంటే, ఎంత ప్రార్థన చేసినా జరగకపోవడానికి కారణం ఏంటంటే, గతంలో జరిగినటువంటి జయాల్ని పక్కన పెట్టి గతంలో జరిగినటువంటి ఓటమి, గత మాసంలో జరిగినటువంటి ఫెయిల్యూర్, గత మాసంలో జరగనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఈ మాసంలో దేవుడు చేయగలిగినటువంటి వాటిని మనము మర్చిపోతున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి నిన్న ఒకేలాగుంది, దేవుని యొక్క శక్తి ఈరోజు ఒకేలాగుంటుంది, దేవుని యొక్క శక్తి రేపు కూడా ఒకేలాగుంటుంది. మనసారా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, 8వ అధ్యాయం 10వ వచనంలో, మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో కూడా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు, ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాను. చదువు. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి ఏం మాట చదివాను? 8, 10వ వచనం చదివా? అక్కడ చెప్తున్నాడు. పైన ఎవరి గురించి? అది శతాధిపతిని గురించి రాయబడి ఉంది. శతాధిపతి కూడా ఇక్కడ మరలా చూస్తే అతడు అన్యుడు. ఎవరండి? ఎవడు? ఒకప్పుడు మనలాగా చూసనా? ఎవరు ఈ శతాధిపతి? ఎవరు? ఒకప్పుడు మనలాగా. అట్లా చెప్పు. ఒకప్పుడు మనలాగా చెక్కినా, ఒకప్పుడు మనలాగా అంటే మనం కూడా ఇతర దేవతలను పూజించినటువంటి వారిలాగా వచ్చాడు. దేవుడు సాక్షాత్తు శతాధిపతితో అంటాడు, యేసు, ఇశ్రాయేలీయులలో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదు. హల్లెలూయా. ఆ శతాధిపతికి బాగా తెలుసు, నాకున్న అధికారం కన్నా యేసు దేవుడికి ఉన్న అధికారం గొప్పది. నాకున్న అధికారం కేవలం 100 మంది మీద మాత్రమే. అది యేసు దేవుడికి ఉన్నటువంటి అధికారం ఆకాశము కింద, భూమి మీద, పాతాళంలో 3 లోకాల్లో కూడా ఆయనకి అధికారము ఉంది. మరెందుకు మనం భయపడిపోతున్నాం? మరెందుకు మనం కలవరపడిపోతున్నాం? మరెందుకు మనం దిగులు పడిపోతున్నాం? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంతటి విశ్వాసం కలిగి ఉండాలంటే, ఒక అన్యుడు అతనికి ఉంది, అయ్యా మీరు మా మాట చెప్తే చాలు స్వామి అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే చాలు. నేను ఎప్పుడు పొద్దున్న బయలుదేరుతాను, అర్జెంటుగా ఏదో ఫోన్ కాల్ వస్తుంది, ఏమంటే ఆరాధన టైం అయిపోయిందని మళ్ళీ మాట్లాడదు. మీరు ఎక్కువ ఒక ప్రార్థన చేయండి అయ్యగారు, అయ్యా టైం అయిపోయిందా, నువ్వు మధ్యాహ్నం 2 గంటల తర్వాత చేయి, నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను. మీరు ఎక్కువ అంత ఒక్క మాట చెప్పి ప్రార్థన చేయండి, ఈరోజు కార్యం జరిగిపోద్ది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక్క మాట మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం.
హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బోల్డ్ అంత విశ్వాసం ఉంది. ఎవరికి ఉంది విశ్వాసం అంటే? అందరికీ ఉంది. ఎంతమందికి విశ్వాసం లేదు? వాళ్ళు మాత్రం చేతులు పైకి ఎత్తండి. అందరూ బాగా అటెంటివ్గా ఉన్నారు. ఒకటి అటెంటివ్గా ఉన్నారు, లేకపోతే నిద్రపోతున్నారు. హల్లెలూయా. చక్కగా మనకందరికి విశ్వాసం ఉంది. బట్ వై ద థింగ్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్? ఎందుచేత జరగట్లేదు? శతాధిపతి అన్యుడు అతని విశ్వాసం కోసం ఏమైనా పెద్ద ఏమైనా చేశాడు? నేను విశ్వాసిని అని బోర్డు రాసి పెట్టుకున్నాడు శతాధిపతి? లేదు. పెద్ద బైబిల్ 5-6 కాపీలు బైబిల్ కాపీలు తీసుకెళ్ళాడా? లేదు. చిన్న బైబిల్, మన దగ్గర ఎన్ని రకాల బైబిళ్ళు ఉంటాయి. చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. కింద ఆఫీస్ రూమ్లో చూస్తే బోల్డ్ అది పెద్ద సైజు ఒకటి ఉంది. అదే ఇప్పుడు తెలుగులో ఉన్న పెద్ద సైజు బైబిల్ అదే. చిన్నది దగ్గర నుంచి ఎంత పెద్ద సైజు బైబిల్ ఉన్నాయి. మనకందరికి కూడా జిప్పులు వేసుకునే ఉంటాయి, వెల్వెట్ కవర్ ఉంటుంది, ఫోల్డింగ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, కటింగ్లు ఉంటాయి. అసలు దాని మొఖాన్ని ఎప్పుడు తెరిచి పాపను పోం, అది వేరే విషయం. ఎన్ని రకాలు ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్లో పట్టేది ఉంటుంది, ఇంటికి తీసుకెళ్లేది ఉంటుంది, స్తుతికూడికి అయితే ఒకటి, చర్చికి అయితే ఒకటి, ఎక్కడో పరికమాల చోటుకి వెళ్ళే చోటుకైతే ఒకటి. అంటే రకరకాలుగా ఎంత మంచివి, ఎంత పెళ్ళికైతే ఒకటి. పెళ్ళి అప్పుడు చూసేటప్పుడు మంచి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మంచివి. ఎప్పుడు దాని లోపల చదివి ఉండవు. పెళ్ళికి ఇచ్చిన బైబిల్ అట్టగే ఉంటాయి, పైన పెట్టి ఉంటాం. ఇన్ని అయితే శతాధిపతి ఇవన్నీ కలిగి రావా? బట్ అతనికి తెలుసు ఆయన ఒక మాట చెప్తే ఆ మాట నెరవేరుతుందని తెలుసు అతనికి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. చాలా ఎంత అద్భుతం అండి. ఈయన విశ్వాసం. నేను ముందు చూసినటువంటి కుష్ఠరోగి కన్నా అన్యుడే, తర్వాత చూసిన శతాధిపతి కన్నా ఆడు అన్యుడే. ఇప్పుడు వచ్చినటువంటి అధికారి ఇంకా చాలా గొప్పగా కనబడుతున్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క అధికారి ఎలా కనబడుతున్నాడో గమనించిన. కూతురు చనిపోయింది, బిడ్డ చనిపోయింది పూర్తిగా. బిడ్డ చనిపోయిన తర్వాత వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు వచ్చి ఒకసారి చేయి పెడితే చాలు, నా బిడ్డ బతుకుతుంది అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి అతనికి. హల్లెలూయా. నువ్వు నమ్ము, మృతతుల్యమైనటువంటి కార్యాలకు జీవం పోయగలిగినటువంటి చోటు దేవుని మందిరమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి మాటలు మృతతుల్యమైనటువంటి వాటికి మరలా జీవము పోయగలవు. మృతతుల్యమైనటువంటి వ్యాపారాన్ని నా దేవుడు బ్రతికించగలడు. మృతతుల్యమైనటువంటి నీ శరీరాన్ని నా దేవుడు బ్రతికించగలడు. మృతతుల్యమైనటువంటి అంటే జీవము కోల్పోయినటువంటి యావత్తు కార్యాలలో నా దేవుడు మరలా జీవాన్ని పోసి సాక్షిగా మిమ్మల్ని నిలబెట్టగలడు. దేవునికి మనస్ఫూర్తిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఎంత విశ్వాసం అండి. ఆయన ఏమన్నా యేసు దేవుడి గురించి బోల్డని కమెంటరీలు, లిటరేచర్లు, పాటల పుస్తకాలు, ఆరాధన ఆల్బమ్స్ ఏమిలా, జస్ట్ ఆ నోట ఈ నోట ఆయన గురించి విన్నాడు. అయ్యా మా బిడ్డ చనిపోయింది, అయినా నువ్వు వచ్చి ఒకసారి చేయబెడితే, ఒకసారి నువ్వు ముడితే, ఒకసారి నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మా ఇంట మా అమ్మాయి మా అబ్బాయి బతుకుతారన్న నమ్మకం నీకు నాకు మనకు ఉండాలి. హల్లెలూయా. మన కార్యాలు మరలా జీవం పోసుకుంటాయన్న నమ్మకం మనకు ఉండాలి. ఆశ్చర్యం గొలిపే రీతిలో మరలా అక్కడొక అన్యుడిని చూస్తున్నాం. అదే 9వ అధ్యాయం 28వ వచనం చూస్తే మరొక అన్యుడు కనబడతాడు అక్కడ. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డు వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఎంత సింపుల్ గా చెప్పారండి. గుడ్డి వాళ్ళు వస్తే నేను మీకు చేయగలను నమ్ముతున్నారా? మన దగ్గరికి ఇప్పుడు యేసు మనకంటే యేసు ఎలా రావాలంటే మనకి గడ్డాల మీసాలు పెట్టుకొని మన పిక్చర్లు అంతా చూసావా, ఒక దీన మనసు, ఇక్కడ ఒక గుండెకాయ బొమ్మ, దాని మీద ఒక ముళ్ళ కిరీటం, దాంట్లో నుంచి ఏదో ఒక చీలిపోయినటువంటిది ఇదంతా కలిగి, లేకపోతే మీసాలు బాగా పెంచుకొని గడ్డాలు పెంచుకొని ఒక దుప్పటి కప్పుకొని చేతిలో కర్ర పెట్టుకొని ఇలా అంతా కనబడితే నేను యేసు నామధేయుడును, యేసుక్రీస్తు ప్రభువుని అని చెప్తే యేసువా అది పైనుంచి కిందాక చూసి మనం ఒక్కసారి అలా తేరిపారి చూసి అలా అప్పుడు కూడా అయినా డౌటే. అయితే గమనించండి, ఆ విధంగా వేషము కలిగి ఆ విధంగా రూపము కలిగినటువంటి వాడు కాదు ఆయన. ఆయన వాక్య రూపిగా శబ్ద రూపిగా మనకు కనబడుతున్నటువంటి వినబడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వినండి, ఆయన కంటికి కనబడేవాడే అయ్యుంటే ఆ గుడ్డివారు అక్కడికి వచ్చి ఉండేవారు కాదు. అర్థం చేసుకోండి.
ఆయన కంటికి కనబడేవాడు అంటే వాళ్ళకి కనబడలా. అయితే ఆయన మాటలు విన్నారు. ఆయన మాట చెప్తే స్వస్థతలట, ఆయన మాట చెప్తే దయ్యాలు పారిపోతాయట, ఆయన మాట చెప్తే అభివృద్ధి అట. ఆ మాట ఈ మాట విన్నటువంటి గుడ్డివారు ఆయన దగ్గరికి రాగానే సో ఆయన నేను మీకు ఏం చేయగలను అంటే ఈ పగటి వేళ నిన్ను అడుగుతున్నాడు, నేను మీకు ఏం చేయగలను అని అడిగితే మీరేం అడిగితే ఆ కార్యాన్ని మీరు సందేహించకుండా అడిగితే దేవుడు ఆ కార్యాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. మీరు సందేహించకుండా అడిగితే దేవుడు ఆ కార్యాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. సందేహించేలాగానే కనబడతాయి. ఇక్కడ విన్న తర్వాత మీకు ఎలా కనబడుతుంది? అన్నీ సందేహించేలాగానే కనబడతాయి. అయితే వాటన్నిటి మధ్య కూడా ప్రభువునందును విశ్వాసం ఉంచితే దేవుడు అక్షరాల నీ జీవితంలో నేనేం చేయమంటావు, నేనేం చేయగలను అనుకుంటున్నావు, నీకేమైనా నేను చేయాలని కోరుకుంటున్నావా? హల్లెలూయా. నా దగ్గర కొంతమంది వస్తారు, బయట నిల్చుంటారు గేట్ దగ్గర, ఆఫీస్ రూమ్లో నేను లోపల ఉంటాను, ఏదో పని మీద. నేను కూడా సాయంత్రం రాత్రి పురుషుల ప్రార్థనా సమయం అయిన తర్వాత నేను లోపల నేను బైబిల్ చదువుకుంటుంటే అక్కడ నిల్చున్నారు. నిల్చుంటే జనరల్గా అమ్మగారిని చూడడానికి వచ్చి ఉంటే నేను పెద్దగా పట్టించుకోను. అయితే నా దగ్గరికి రావాలి, నాతో మాట్లాడాలి అని బయట నిల్చుని ఉంటే నేను సరే బైబిల్ పక్కన పెట్టి మూత పెట్టి తెలిసి ఏంటి నాయనా ఏమైనా పని ఉందా అని పిలిచి అడుగుతాను. పిలిచి అడిగినప్పుడు ఏం లేదు అయ్యగారు అది ఇది అంటారు. అలా చెప్పినప్పుడు ఓకే అని చెప్పి ఏదో చెప్పి పంపిస్తాను. అంటే గమనించండి, అక్కడికి వచ్చి తచ్చట్లాడుతున్నటువంటి వారిని చూసి మీకేమైనా కావాలా, మీకేమైనా చేయగలనా, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, నేను దానికి తగిన సమాధానం ఇచ్చాను. నా పరిధిలో ఉంటే నేను చేస్తాను. అయితే పరిధులకు అతీతంగా మన దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మీకు నన్ను ఏమి చేయమంటారు అని అడిగినప్పుడు మనం అడిగిన వాటికన్నిటికీ కూడా ఆయన అక్షరాల కార్యం చేయగలిగినటువంటి శక్తిమంతుడు అని నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యం చేయగలుగుతాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళ చేతుల పైకి దేవుడికి హల్లెలూయా. ఇతను వచ్చి ఆ గుడ్డివాడు నేనేం చేయాలనుకుంటామంటే మాకు కంటి చూపు కావాలి స్వామి అన్నారు. గమనించండి, వాళ్ళు గడ్డాలు మీసాలు ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూడాల. యేసు పలికినటువంటి మాటల మీద నమ్మకం ఉంచారు. ఆ యేసు ఇతరులకు చేసినటువంటి కార్యాల యందు నమ్మకం ఉంచారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నమ్ముచున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుని మాటలు నువ్వు నమ్ముచున్నావా? నువ్వు విశ్వసిస్తే దేవుని యొక్క మహత్తరమైన కార్యాలు చూడగలుగుతావు. విశ్వసించకపోతే నువ్వు దేవునికి ఇష్టడివి కావు. అసలు దేవుడి మాటలు నమ్మకపోతే విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైన వాక్యం చెబుతోంది. అంటే విశ్వాసము, ఇంతకాలం విశ్వాసం లేకపోతే పోనీలే అనుకుంటున్నావు. నువ్వు దేవునికి ఇష్టడు కాదు, ఇష్టరాలు కాదు. అందుకే దేవుడిని కార్యం చేయట్లా. విశ్వసిస్తే దేవునికి ఇష్టడుగా మారుతావు, ఇష్టరాలుగా మారుతావు. నీ కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే 35వ వచనంలో 14:35లో చూస్తే అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కలనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి, అయ్యి బావోయ్, యేసుక్రీస్తు వచ్చారని తెలియగానే ఆయన గుర్తుపట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రోగులుగా ఉన్న వాళ్ళందరినీ పిలుచుకుని పొలోమని అందరినీ రండరో యేసు మన ఊరికి వచ్చేసాడు అని దండోరా వేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా జనాలందరినీ తీసుకొచ్చారు. ఎవరో అన్యులైనటువంటి వాళ్ళు వచ్చిన వారందరినీ కూడా వారు కలిగినటువంటి విశ్వాసతను బట్టి దేవుడు వారందరికీ కూడా స్వస్థతను కలిగి చేశాడు. హల్లెలూయా. వాళ్ళు విశ్వాసంతో వచ్చారు, వాళ్ళందరికీ కూడా స్వస్థతలు కలుగు చేశాడు. నేను ముగింపులోకి వస్తున్నాను. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 15:28లోను, మార్కు సువార్త 5:34లోను చూసినట్లయితే మొదటిగా 15:28 మత్తయి సువార్త. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. చాలు. ఎవరివిడా? కనాను స్త్రీ. మార్కు సువార్త 5:34లో చూస్తే అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము. రక్తస్రావం కలిగినటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ 12 ఏళ్ళుగా సఫర్ అవుతుంది. ఈవిడ కనాను స్త్రీ వచ్చి తన కుమార్తె నిమిత్తము ప్రాధేయపడుతుంది. వీళ్ళిద్దరు కూడా ఎవరు? నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అన్యులేనండి. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అన్యులే. మనంలో చాలామంది అన్యులు, 99% మనమందరం కూడా అన్యులుగా ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా, మీరేమనుకోనంటే చెప్తా. మీరు ఈరోజు చాలామంది దీవించబడరు. ఏంటి పాస్టర్ గారు ఎంత గొంతు చించుకొని మీరు అరుస్తున్నారు, అయినా ఎందుకు దీవించబడమంటే నిజం. ఎందుకంటే మీరు ఏకాగ్రతగా వినట్లేదు.
ఏదో హాజరు వేసుకుంటున్నారు, వస్తున్నారు, కూర్చున్నారు, ఏదో మాట వింటున్నారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ కాన్సన్ట్రేషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ డెలివర్ యూ. కుమారుడు నిన్ను స్వతంత్రం చేసినట్లయితే నువ్వు స్వతంత్రించబడి ఉంటావు. వాక్యమే కుమారుడు, వాక్యమే సత్యం నిన్ను స్వతంత్రం చేస్తుంది. నువ్వు సత్యం వినట్లే, నీకు ఎలా నీకు కార్యం జరుగుతుంది? నువ్వు సత్యాన్ని సక్రంగా వినట్లేదు. నీ దృష్టి ఆ పిల్లల మీద, వాళ్ళనే చూసుకోండి, వాళ్ళని ముద్దాడండి. మీ జీవితం అంతా అంతే, వాటిని ముద్దాడుకుంటూ గడపడమే. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని ఏళ్ళు గడిచినా, ఏదో సమస్య వచ్చినప్పుడు కాళ్ళ వేళ్ళబడి ప్రాధాయపడితే దేవుడు అలా ఒక రొట్టె ముక్క పడేసి ఆ క్రైస్తవ జీవితం అంతా అట్లా అడుక్కునే బతుకే. క్రైస్తవ జీవితం అంటే అడుక్కునే బతుకు కాదు, అధికారంతో జీవించే బతుకు. అధికారంతో జీవించే బతుకండి క్రైస్తవ జీవితం. బట్ వీఆర్ బెగ్గింగ్, ఏడుస్తున్నాం, ఇవ్వండి స్వామి, ఇవ్వండి స్వామి, ఇవ్వండి స్వామి. ఏడవాలి, పశ్చాత్తాపంతో ఏడవాలి, కృతజ్ఞత కలిగిన హృదయంతో ఏడవాలి, దేవుని ఘనతను గురించి ఏడవాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని తలుస్తూ ఏడవాలి. ఇంతటి గొప్ప దేవుడు నా జీవితంలోకి వచ్చాడని వాటిని బట్టి కన్నీరు విడవాలే కానీ మనకు లేని దాని గురించి ఏడవటానికి కాదు దేవుడు మనం పిలిచింది. మనకు గొప్ప అధికారాన్ని ఇచ్చినాడు వాటన్నిటిని అనుభవించడానికి. యూ పీపుల్, ప్లెంటీ ఆఫ్ యూ పీపుల్ నాట్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ. పిచ్చోళ్ళగా కనబడుతున్నాం మీకు మేము? డూ యూ థింక్ వీఆర్ మ్యాడ్? డూ యూ థింక్ వీఆర్ మ్యాడ్? ఎప్పుడు చెప్తాండి, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, శ్రద్ధ ఉంటే, ఆసక్తి ఉంటే, దేవుడు మీతో మాట్లాడి, దేవుడు ఎంత భయం ఉంటే ఇక్కడికి రండి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు అలా ఇలా కాన్సన్ట్రేషన్ లేకుండా మీరు అట్లా ఇట్లా తిరిగితే డూ యూ థింక్ వీఆర్ ఫూల్స్? ఒక పూట అంతా, ఒక శనివారం అంతా భోజనం చేయకుండా దేవుని దాని సన్నిధిలో కూర్చొని, ఆదివారం మళ్ళీ ఆరాధన అయి పూర్తయ్యేంత వరకు ఒకటి భోజనం మానేసి ఇక్కడ నించోడు ఎంత కష్టమో వచ్చి నిలబడని మీకు తెలుస్తుంది. మాట్లాడండి, ఎంత 10 నిమిషాలు మాట్లాడితే సాక్ష్యం చెప్తే 20 తప్పులు ఉంటాయి వాటిలో. మాట్లాడని చూస్తే తెలుస్తుంది మీకు వాట్ ఈస్ హ్యాపెనింగ్ తెలియదు. మీరు అపవాదికి చోటిస్తున్నారు, మీరు అపవాదికి చోటిస్తున్నారు. యు ఆర్ నాట్ లిజనింగ్ కేర్ఫుల్లీ. కాన్సన్ట్రేషన్ లేదు మీకు. గమనించండి, దేవాలయానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించాలని ఇష్టపడతాడు. పొందుకోవడం మన చేతుల్లో ఉంది. పొందుకోవడం మన చేతుల్లో ఉంది. చిన్నపిల్లలు ఉంటారు, సరదాగా ఉంటుంది, చక్కగా ఉంటారు. వాళ్ళు ముద్దాడండి, ఆరాధన అయిన తర్వాత కాక 10 నిమిషాలు ఇయ్యాక నీ కూతురు కాసేపు నేను ముచ్చటాడుతాను చెప్పండి, తప్పులేదు. విచారించాలంటే విచారించండి. బాగుందా? ఆరోగ్యం బాగుందా? రేచలు ఆరోగ్యం బాగుందా? విచారించండి. ఎప్పుడు ఆరాధన పూర్తయ్యాక విచారించండి. మేము కూడా విచారిస్తున్నాం ప్రతి పూట, పొద్దున, సాయంత్రం, రాత్రి మేము అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం రేచల్ గురించి. మీరు కూడా ప్రార్థన చేయండి, వెళ్ళి మాట్లాడండి అయ్యాక. దిస్ ఈజ్ నాట్ ద టైమ్. When God is speaking to us, we must listen to Him. Hearken to the commandments of the Lord. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని వినే శ్రద్ధ నీకు లేదు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్? నీ లైఫ్ అంతా అట్లాగే ఉంటుంది, నీ కుటుంబం అంతా అట్లాగే ఉంటుంది. నువ్వు మారకుండా నీ పరిస్థితులు మారవు. నీ స్థితిగతులు మారాలంటే యూ మస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. ఎసి నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయితేనే కదా నేను మాట్లాడతాను. ఇంత నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయితేనే కదా మాట. 100 మంది 150 మంది 200 మంది కూర్చుంటాం. ఈ కొద్దిపాటి మందిలో మనం వింటున్నాం. మా కంటికి కనబడుతున్న 1000 మంది ఇక్కడ లేదు జనాలు. అందులో 2 కెమెరాలు, ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి కెమెరా. మీ యొక్క ప్రతి నడవడిక, ప్రతి కథలక రికార్డ్ చేస్తే మళ్ళీ మేము మధ్యాహ్నం చూసుకోవచ్చు, సాయంత్రం ఎవడెట్లున్నాడో. ఈ 2 లెన్సులు కాదు, 2 పరలోకపు లెన్సులు ఉన్నాయి. పైన 2 కళ్ళు చూస్తుంటాయి మనం ఎలా ఉంటున్నాం, ఎలా భక్తి చేస్తున్నామని. దేవాది దేవుని యొక్క 2 కళ్ళు మనం దృష్టిస్తూ ఉంటాయి. వాటి కంటికి మరుగై మనం జీవించలేం. ఇలాగే 2 రకాలండి క్రైస్తవ జీవితం. ఇలాగే జీవించాలనుకోవటం ఒకటి, ఎలాగైనా జీవించాలనుకునే ఒకటి. నాకు 2వ కేటగిరీ వాళ్ళు వద్దు. ఇలా జీవించే వాళ్ళే నాకు కావాలి. ఈ పట్టణాన్ని తలకిందులు చేసే వాళ్ళంగా మనం మారగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంఘాలు ఉన్నాయి. ఇచ్చే కానుకల కోసం, ఇచ్చే దశంభాగాల కోసం, మీరిచ్చే మేలుల కోసము ఎదురు చూసే పాస్టర్లు ఎవరు ఉన్నారు. అవన్నీ దేవుడు మాకు ఇస్తున్నాడు. మేము కోరుకునేది మా సంఘము అనేకులకు ఇచ్చేవారిగా ఆశీర్వదించబడాలని మేము కోరుకుంటున్నాం. అనేకులకు మీరు ఆశీర్వాదకారకులుగా మారాలి. ఒక అబ్రహాం లాగా మారాలి, ఒక ఇస్సాకు లాగా మారాలి, ఒక యాకోబు, ఒక యోసేపు లాగా గొప్ప అధికారం కలిగినటువంటి వారులుగా మీరు మారాలి. మీరు అనేకులకు ఆశీర్వాదకారకులుగా మారాలి. మీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు చూసి దేవుని మహింపరచడానికి ఒక పెద్ద జనాంగం గుంపులుగా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటా రావాలి. వాటి కొరకు మేము ప్రయాసపడుతున్నాం. ఎందుకోసం? 1వ తారీఖు వాగ్దాన ఆరాధనకు వస్తాం, ప్రతి ఆదివారం వస్తాం, ప్రతి మంగళవారం వస్తాం, ప్రతి గురువారం వస్తాం. వై లైఫ్స్ వేర్ నాట్ చేంజింగ్? ఎందుకు జరగట్లేదు? వాక్యం మాత్రమే విడుదల చేస్తుంది. వాక్యం మాత్రమే మనల్ని విడిపిస్తుంది, ఆశీర్వదిస్తుంది. దేవునికి మనస్ఫూర్తిగా స్తోత్రం చేద్దాం.
ఇక్కడ మరలా చూసాం ఇద్దరు అన్యురాళ్ళు అయినటువంటి స్త్రీలు, 12 ఏళ్ళుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, అంతేకాక తన కుమార్తెకు బలహీనతతో ఉన్నటువంటి బాధపడుతూ వచ్చినటువంటి ఒక స్త్రీ, కనాను స్త్రీ. వీటి గురించి ఎంతోమంది విన్నాం. నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అన్యులే. నేను ప్రస్తావించిన ప్రతి ఒక్కరు కూడా అన్యులే. జాగ్రత్తగా గమనించండి. మనము కూడా అన్యులుగా ఉండి దేవాలయానికి వచ్చినప్పుడు అద్భుతాలు జరిగాయి ఆ రోజు. ఈరోజు ఎందుకు జరగట్లా? అన్యుడుగా ఉన్నప్పుడే నీకు జరిగింది, అన్యురాలుగా ఉన్నప్పుడే నీకు జరిగింది. ఆ రోజు జరిగింది, ఈరోజు నీకు ఎందుకు జరగట్లా? ఆ రోజు నీకు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల కలిగినటువంటి నమ్మకం ఈరోజు నీకు సన్నగిల్లింది, ఈరోజు నీకు తగ్గింది. దేవుడు మరలా నమ్మకం రప్పించడం కూడా ఆయనకు తెలుసు. మరలా విశ్వాసం నీకు ఎలా రప్పించాలో కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడ కొడితే, ఏ విధంగా తంతే మనం మరలా ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర పడతామో కూడా ఆయనకు తెలుసు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మార్చి నెల 1వ తారీఖు ఇచ్చే వాగ్దానంతో కాదు, ఈరోజు అద్భుతమైన రీతిలో పొద్దున ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? నీ సుఖ జీవితం చిగురించబోతుంది, నీ సుఖ జీవనము చిగురించబోతుంది. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మాట్లాడాడు. నీకొక బ్రైట్ మార్నింగ్ స్టార్ గోయింగ్ టు బ్లో, ఒక వేకువ చుక్క నీ కొరకు ఉదయించబోతుంది. నీ జీవితం ఒక వేకువ చుక్కగా ఉదయించబోతుంది. నువ్వు వెలుగుమయంగా మారిపోతున్నావు, నీ యొక్క ముఖము ప్రకాశించబోతుంది. దేవాది దేవుడు అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడాడు. ఒక వేకువ చుక్క మన జీవితంలో ఉదయించాలంటే, ఒక వెలుగు మన ముఖంలో వెలుగు ప్రకాశించాలంటే, చీకటిగా ఉన్నటువంటి మన జీవితము రేపు ఉదయకాలం ముందు ఒక సూర్యోదయాన్ని చూడాలంటే, యాకోబుకు కలిగినటువంటి సూర్యోదయం అంటే సూర్యోదయం ఈరోజు నీ జీవితంలో జరగబోతుంది. అద్భుతమైన రీతిలో దేవుడు 4 లంగర్లు మన ముందు ఉంచాడు. 4 స్థిరమైనటు. లంగర్ అంటే ఏంటంటే స్థిరమైనది, స్థిరపరిచేది. పడవ అటు ఇటు కదలకుండా, సముద్రంలో ఆటుపోట్ల మధ్య అటు ఇటు కదిలిపోకుండా స్థిరముగా బలముగా వేసే ఒక సాధనము లంగరు. ఇట్స్ కాల్డ్ యాజ్ ఆత్మయందు నిరీక్షణ కలిగి ఉండాలన్నాడు, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలన్నాడు. 3వది వాక్యమందు స్థిరంగా ఉండాలన్నాడు. 4వది దేవుని ఆత్మతో ప్రార్థించే, దేవుని ఆత్మను కలిగిన వారు. ఈ 4 బలమైనటువంటి లంగర్లు ప్రపంచంలో స్థిరపరిచే, పడవ అటు ఇటు కదలకుండా స్థిరపరిచే లంగర్ల కన్నా చాలా తేలికైనవి. వీటిని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో ఆటుపోట్ల మధ్య మనం కొట్టుమిట్టాడకుండా చక్కగా మనల్ని తీరానికి చేర్చగలిగిన నావికుడు ప్రభు అయిన యేసు అయి ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన రీతిలో తీరానికి వెలుగుతో చేరుస్తారని పొద్దున మాట్లాడాడు. ఈ పగటి వేళ రేపు మార్చి 1 కాదు నా దేవుడు చెప్పేది, ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక దేవుని యొక్క కార్యము నీ జీవితంలో నెరవేరబోతుంది. ఎంతమంది జీవితంలో జరగాలి, ఎంతమంది జీవితంలో కలగాలని ఆశపడుతున్నారు వారు మాత్రం మోకరించండి, దేవుని వైపు చూడండి. హల్లెలూయా. విశ్వాస నావ సాగిపోచున్నది, నిన్నుండగా విశ్వసాగరాన మహిమపురము చేర